గుడ్ మార్నింగ్ టు ఆల్. ఇది డిగ్రీ 5th సెమిస్టర్ ఫిజిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ రామన్ ఎఫెక్ట్. ఈ రామన్ ఎఫెక్ట్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దాదాపు మా ప్రీవియస్ 3 years పేపర్స్లో రామన్ ఎఫెక్ట్ క్వశ్చన్ అనేది ఖచ్చితంగా అడిగారు. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి అడిగిళ్ళు. ఓకే, దీని ఎక్స్ప్లెనేషన్ చూడండి. మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదా నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే నోట్స్లో రాసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీ మెథడ్ ఉంటుంది. ద స్పెక్ట్రమ్ ఆఫ్ స్కాటర్డ్ లైట్ కంటైన్స్ ఏ ఫ్రీక్వెన్సీ గ్రేటర్ అండ్ స్మాలర్ ఇన్సిడెంట్ బీమ్ ఈజ్ నోన్ యాజ్ రామన్ ఎఫెక్ట్. అంటే ఒక స్పెక్ట్రమ్ ఆఫ్ స్కాటర్డ్ లైట్ అనేది కంటైన్స్ ఫ్రీక్వెన్సీ గ్రేటర్ అండ్ స్మాలర్, అంటే హయ్యర్ అండ్ లోయర్ ఫ్రీక్వెన్సీ కలిగి ఉన్న స్కాటర్డ్ లైట్ ఇన్సిడెంట్ బీమ్ ఈజ్ నోన్ యాజ్ రామన్ ఎఫెక్ట్. ఓకే, when a monochromic light is passed through the liquid, scattering of light take place. ఒక మోనోక్రోమోటిక్ అనే లైట్ ఈజ్ పాస్డ్ త్రూ ద లిక్విడ్. అంటే ఇక్కడ నీకు డయాగ్రామ్ చూపిస్తాను, మీకు ఇలా చెప్తే అర్థం కాదు. ఇది ఎక్స్పెరిమెంట్ అరేంజ్మెంట్ అన్నమాట. ఇప్పుడు ఒక మోనోక్రోమిక్ లైట్ అనేది లిక్విడ్ ఫామ్, ఇక్కడ బాక్స్లో కనిపించేది లిక్విడ్. వెన్ ఏ లైట్ ఈస్ పాస్డ్ త్రూ ద లిక్విడ్, అంటే ఇలా స్ట్రెయిట్గా పాస్ అవుతుంది లైట్. వెన్ ఏ మోనోక్రోమెట్రిక్ లైట్ ఈస్ పాస్డ్ త్రూ ద లిక్విడ్, స్కాటరింగ్ ఆఫ్ లైట్ ఈస్ టేక్ ప్లేస్. ఓకే, ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. ద ఇన్సిడెంట్ లైట్ వన్ ఆఫ్ ద హై ఫ్రీక్వెన్సీ, వన్ ఆఫ్ ద లో ఫ్రీక్వెన్సీ. ద లైట్ అనేది పాస్ అవుతున్నప్పుడు ఒకటి అనేది హై ఫ్రీక్వెన్సీలో ఉంటుంది, ఇంకోటి అనేది లో ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. ఈజ్ కాల్డ్ రామన్ ఎఫెక్ట్. ఓకే, ద హై ఫ్రీక్వెన్సీ ఈజ్ కాల్డ్ యాంటీ స్టోక్ లైన్. ఇప్పుడు లైట్ అనేది ఎక్కువ ఫ్రీక్వెన్సీలో ఉండేది అనే దాన్ని యాంటీ స్టోక్ లైన్ అని అంటారు. ద లో ఫ్రీక్వెన్సీ ఈజ్ కాల్డ్ స్టోక్ లైన్. ఓకే, హై ఫ్రీక్వెన్సీ అనేది యాంటీ స్టోక్ లైన్, ద లో ఫ్రీక్వెన్సీ ఈజ్ కాల్డ్ స్టోక్ లైన్. ఓకే, ఈ ఇంపార్టెంట్, ఇది పాయింట్స్ మెయిన్గా ఈ 2 points రాస్తే 2 marks పడతాయి. ఇఫ్ లిక్విడ్ ఈజ్ హీటెడ్, అంటే ఇప్పుడు ఒక మోనోక్రోమాటిక్ లైట్ అనేది పాస్ అయినప్పుడు ఈ లిక్విడ్ అనేది హీట్ అవుతుంది, లోపల ఉన్న లిక్విడ్. ఇఫ్ ద లిక్విడ్ ఈజ్ హీటెడ్, ద స్టోక్ లైన్, అంటే లిక్విడ్ అనేది నార్మల్ స్టోక్ లైన్. ఇప్పుడు లిక్విడ్ అనేది మోనోక్రోమాటిక్ లైట్ పాస్ అయినప్పుడు హీట్ అవుతుంది. హీటెడ్ లో ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు స్టోక్ లైన్ ఉంటుంది. తర్వాత మళ్ళీ మోనోక్రోమాటిక్ లైట్ అనేది పాస్ అయినాక ఇట్ చేంజెస్ ఇంటూ యాంటీ స్టోక్ లైన్. స్టోక్ లైన్ అంటే ఫస్ట్ నార్మల్ లిక్విడ్ హీట్ కాకున్నప్పుడు ఉన్నది స్టోక్ లైన్, తర్వాత హై ఫ్రీక్వెన్సీ ఉన్నది, తర్వాత మోనోక్రోమాటిక్ లైట్ వల్ల ఆ లిక్విడ్ అనేది హీట్ అవుతుంది, అంటే ఇట్ చేంజెస్ ఇంటూ యాంటీ స్టోక్ లైన్ ఈజ్ కాల్డ్ రామన్ ఎఫెక్ట్. ఓకే, ఇది ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ అనమాట. జస్ట్ మీరు ఈ డయాగ్రామ్ గీస్తే 3 marks పడుతుంది. ఈ డయాగ్రామ్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదా నోట్స్లో డ్రా చేసుకోండి. ఇది ఇంపార్టెంట్. జస్ట్ ఇలా డ్రా చేసినా సరిపోతుంది, నేను నార్మల్గా ఫిగర్ వేస్తాను. ఓకే, ఇది ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ చెప్తాను. ద ఎక్స్పెరిమెంటల్ సెటప్ టు అబ్జర్వ్ రామన్ ఎఫెక్ట్ ఇన్ ఫిగర్స్. Okay, it is a contains of cylindrical vessel. C is called Raman tube. ఇది C is contains cylindrical vessels. C is called Raman tube. cylindrical vessel అంటే దీని రామన్ లిక్విడ్ అనేది హీట్ అయినప్పుడు గ్యాసెస్ లెక్క ఫామ్ అవుతుంది కదా, ఆ గ్యాసెస్ అనేది బయటికి సిలిండ్రికల్ విజిల్ నుంచి వెళ్ళిపోతుంది అన్నమాట. ఇది సిలిండ్రికల్ విజిల్. ఇట్ ఈస్ కవర్డ్ విత్ బ్లాక్ యాష్ ఆర్ బ్లాక్ కలర్. ఇప్పుడు బ్లాక్ కలర్ అంటే మసి, మన ఇంట్లలో గిన్నెలకు మసి పడుతుంది చూడు, అదే ఈడ బ్లాక్ కలర్లో కవర్ అయిపోతుంది విజిల్గా.
స్మోక్ అనేది వెళ్ళిపోవడానికి. ఓకే, ద ట్యూబ్ ఫిల్డ్ విత్ ద ఎక్స్పెరిమెంటల్ లిక్విడ్ అన్నాడు కదా. ఈ లిక్విడ్ ఇక మోనోక్రోమాటిక్ లైట్ అనేది లిక్విడ్ల నుంచి పాస్ అయితేనే కదా హీట్ అవ్వేది. అదే ఇది ట్యూబ్ అనమాట. ఈ ట్యూబ్లో ఎక్స్పెరిమెంటల్ లిక్విడ్ అనేది ఇలా మనం యాడ్ చేస్తాం. ఓకే, ద ట్యూబ్ ఈస్ ఫిల్డ్ విత్ ఎక్స్పెరిమెంటల్ లిక్విడ్. ఓకే, వన్ సైడ్ ఆఫ్ ద ట్యూబ్ ఈస్ హారన్ హెచ్. వన్ సైడ్ ఇది విజిల్ హారన్ ఒకటే. హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు వన్ సైడ్ ఈస్ హారన్. ఓకే, హారన్ సిలిండ్రికల్ విజిల్ ఇది. ఓకే, విజిల్ అన్న హారన్ ఒకటే. ఇక్కడ చూడండి, ద పార్ట్ ఆఫ్ ద ట్యూబ్ ఈస్ కవర్డ్ విత్ బ్లాక్ కలర్ యాష్. ఇక్కడ చెప్పాను కదా ఇంకో ద కవర్డ్ విత్ బ్లాక్ యాష్ అని, ఇదే అది. ఓకే, ఓకే, ద పార్ట్ ఆఫ్ ద ట్యూబ్ ఈస్ కవర్డ్ విత్ బ్లాక్ యాష్ పిక్చర్లో చూపించిందే. వెన్ మోనోక్రోమాటిక్ లైట్ ఈస్ పాస్ త్రూ ద లిక్విడ్. అదే మోనోక్రోమాటిక్ లైట్ అనేది అక్కడ ఉన్న ఎక్స్పెరిమెంటల్ లిక్విడ్ల నుంచి పాస్ అవుతే ద లిక్విడ్ హీటెడ్. చెప్పాను కదా, ఆ మోనోక్రోమాటిక్ లైట్ వల్ల ఆ లిక్విడ్ అనేది హీట్ అవుతుంది బై ద ఇన్సిడెంట్ లైట్. ఆ లైట్ వల్లనే కదా మోనోక్రోమాటిక్ లైట్ అనేది హీట్ అవుతుంది. అదే ఫస్ట్ యాంటీ స్టోక్ నుంచి స్టోక్ లైన్ నుంచి యాంటీ స్టోక్ లైన్కి చేంజ్ అవుతుంది. ద రామన్ ట్యూబ్ ఈస్ కవర్డ్ బై ద వాటర్. ఇప్పుడు రామన్ ట్యూబ్ అంటే ఎక్స్పెరిమెంటల్ లిక్విడ్ అన్న రామన్ ట్యూబ్ అన్న లిక్విడ్ అంటేనే వాటర్ కదా. ఓకే, లిక్విడ్ ఈజ్ కవర్డ్ బై ద రామన్ ట్యూబ్. ఓకే, 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 ఇలా అడిగాడు అనమాట. ఇప్పుడు ఈ ఎక్స్పెరిమెంటల్ లిక్విడ్ ఉంది కదా, లిక్విడ్ అవుట్ సైడ్ అనేది కవర్డ్ బై ద వాటర్ అని అడిగాడు. నేను చూసుకోలేదు. ఇప్పుడు ఎక్స్పెరిమెంటల్ లిక్విడ్ ఈ బాక్స్లో ఉంటుంది, ఈ బాక్స్ చుట్టూ కవర్ బై ద వాటర్ అని ఇచ్చాడు. అంటే ఇప్పుడు ఈ బాక్స్లో ఎక్స్పెరిమెంటల్ ఉంటుంది. ఈ రామన్ ట్యూబ్ అవుట్ సైడ్ మొత్తం కవర్ బై వాటర్. ఓకే, ఆ లైట్ అనేది ఎమిటెడ్ అవుతుంది. ఫ్రమ్ ద లైట్ పాసెస్ త్రూ ద గ్లాస్ ప్లేట్లకు. తర్వాత మోనోక్రోమాటిక్ లైట్ పాసెస్ త్రూ ద గ్లాస్ ప్లేట్లకు ఎంటర్ అవుతుంది. ఓకే, ఇది ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ అనమాట. ఇంత రాస్తే సరిపోతుంది. ఎగ్జామ్లో అప్పుడప్పుడు నార్మల్గా జస్ట్ ఎక్స్పెరిమెంటల్ గురించి ఇస్తాడు. ఎక్స్పెరిమెంటల్ గురించి ఇస్తే జస్ట్ నేను చెప్పింది మీరు రాస్తే సరిపోతుంది. ఒకవేళ క్వాంటమ్ థియరీ ఇస్తే అది నేను వేరే క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా నోట్స్లో రాసుకోండి. జస్ట్ ఇవి రాస్తే ఎక్స్పెరిమెంటల్కి సరిపోతుంది. కాకపోతే మీరు ఏమైనా యాడ్ చేసుకోవాలంటే మీ ఓన్గా కొన్ని రాసుకోవచ్చు, ఏం కాదు. ఓకే.